ఆరాధనకు సహాయకరంగా దైవ గ్రంథంలో నుండి కొన్ని లేఖన భాగాలు మనం చదువుకుందాం. అపోస్తులుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. అపోస్తులుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. కొత్త నిబంధనలో 173వ పేజీ. మొదటి అధ్యాయం 4-6 వచనాలు కలుసున్నాయి. ఎట్లనగా, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఈ భాగంలో మధ్యలో రాయబడిన మాట, మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని. అలానే ఇదే అధ్యాయంలో మరొక లేఖన భాగం కూడా చదువుదాం. 11-12 వచనాలు కలిసి ఉన్నాయి కదా, ఆ లేఖన భాగాన్ని కూడా చదువుదాం. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి, మరలా అక్కడ వచ్చింది, మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరిచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. చాలు. ప్రభునందు ప్రియులారా, ఇప్పటివరకు దేవుని సన్నిధిలో సమయానికి లేదంటే సమయానికన్నా ముందే మనం చేరువచ్చి పాటల ద్వారా ఆయన్ని స్తుతించగలిగాం. ఈ సమయంలో దైవ గ్రంథంలో నుండి 2 లేఖన భాగాలు మనం చదువుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఆ 2 లేఖన భాగాల్లో రాయబడిన మాట, మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని. పాత నిబంధన నుంచి ఒకసారి కనుక మనం ఆలోచన చేస్తే, ఫ్రమ్ జెనిసిస్, ఆది కాండం నుంచి చూస్తే, ఆదిలో దేవుడు ఆదాము హవ్వలని ఏర్పాటు చేసుకున్నాడు. దేని కొరకు? తన కొరకే. ఆదాము హవ్వలని తన రూపంలో ఆ దేవుడు సృజించుకొని ఏర్పాటు చేసుకొని, అక్కడ బహుశా 3వ అధ్యాయంలోనో ప్రతి చల్లపూట వారితో వచ్చి మాట్లాడి సహవాసం చేసే అనుభవం కలిగి ఉన్న దేవుడు ఆయన. సంచరించుచూ ఉన్నాడు. తన కోసము నిర్ణయించుకున్నాడు. తనతో సహవాసం చేయాలని, లేదంటే తనని కీర్తించాలని, తనని గొప్ప చేయాలని, తనను మహింపరచాలని బహుశా ఏర్పాటు చేసుకున్నాడేమో. తనకు విధేయులు కావాలని, తనకు లోబడి జీవించాలని ఏర్పాటు చేసుకున్నాడేమో. కానీ దేవుడు తను కలిగిన ఆలోచన, తను కలిగిన ఉద్దేశం వారు నెరవేర్చలేకపోయారు. తర్వాత మరలా చూస్తూ ఉంటే నోవాహు కాలంలో వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు. అందరూ జలప్రళయంలో అందరూ కూడా అక్కడ మనం ఎరుగుదాం ఆ సంగతులన్నీ. 6వ అధ్యాయంలో అందరూ దేవునికి అయిష్టంగా జీవిస్తున్నప్పుడు అందరినీ నేను భూమి మీద ఉండకుండా తీసివేస్తాను అనుకొని ఒక కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, నోవాహుని. అలానే నోవాహు కుటుంబాన్ని కాలక్రమేణా వారి ద్వారా కూడా దేవుడు తన ఉద్దేశాన్ని నెరవేర్చుకోలేకపోయాడు. అలాగూ చరిత్రలో మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడు యొక్క ఉద్దేశాలు, దేవుడు ఎందుకోసం వారిని నిర్ణయించుకున్నాడు, ఎందుకోసం వారిని ఏర్పాటు చేసుకున్నాడు, ఎందుకోసం వారిని పిలుచుకున్నాడు, తన కోసమే అన్న ఆలోచన మనం చేస్తే, బహుశా కొంతమంది ఆ నిర్ణయాన్ని సాఫల్యం చేసి ఉంటారేమో. కానీ కొత్త నిబంధనలో మన ఏర్పాటుని, మన నిర్ణయాన్ని మనం చూసుకుంటుంటే, మనల్ని మరొక చోట రాయబడి ఉంటుంది, జగత్తు పునాది వేయబనక ముందే దేవుడు ఏం చేశాడు? మనల్ని తన కోసము నిర్ణయించుకున్నాడు. ఎంత గొప్ప సంగతి ఇది! ఈ ఉదయకాలం దేవుని సన్నిధిలో చేరి వచ్చిన మనందరం కూడా ఎవరి కోసం నిర్ణయించబడిన వారం అనంటే, దేవుని కోసం
దేవుని కోసం మనం నిర్ణయించబడిన వారం. ఎందుకు నిర్ణయించబడ్డాం? ఎందుకు నిర్ణయించుకున్నాడు దేవుడు అనంటే, ఆ చదువుకున్న 2 లేఖన భాగాల్లోనే ఉంది. తన కృపా మహిమకు కీర్తి కలుగు చేయటానికి. దేవుడు మనల్ని ఎందుకు నిర్ణయించుకున్నాడంటే ఒకే ఒక ఉద్దేశం, దేవుని కృపా మహిమకు మనం ఏం తీసుకురావాలని? కీర్తి కలుగు చేయాలని. లేదంటే మనం ఇలా అనుకుందాం, దేవుణ్ణి మహింపరచాలని. ఆ 1వ అధ్యాయంలో చాలా సంగతులు రాయబడ్డాయి. చాలా విషయాలు రాయబడ్డాయిలే, కానీ ఈ మాటను మన మనసులో ఈ ఉదయకాలం వేసుకుందాం. దేవుడు మనల్ని అందరికన్నా ముందు, అన్నిటికన్నా ముందు, జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని నిర్ణయించుకున్నాడు. అక్కడే 1వ అధ్యాయంలో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కారణం ఏంటంటే తన కృపా మహిమకు కీర్తి కలుగు చేయటానికి. అదే భాగం ఆఖరిలో మనం చూస్తే, దేవుడు మనల్ని ఆత్మచేత ముద్రించాడు. ఆత్మను మన స్వాస్థ్యానికి సంచకరువుగా ఉంచాడు. దేనికి అనంటే తన కృపా మహిమకు కీర్తి కలుగు చేయటానికే. బహుశా 14వ వచనంలో కాబోడు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో ఉండిద్ది. తన కృపా మహిమకు కీర్తి కలుగు చేయటానికి మనలో పరిశుద్ధాత్మను ఉంచి పరిశుద్ధాత్మతో సీల్ చేశాడు. మనం చూస్తుంటాం కదా, గవర్నమెంట్ ఆఫీసులో కానీ, లేదంటే ఏదైనా ఒక ఫ్యాక్టరీని వేస్ట్గా లేదంటే చేయకూడనివి ఇల్లీగల్గా చేస్తున్నప్పుడు గవర్నమెంట్ వచ్చి దానికి ఏం వేసిద్ది? క్లోజ్ చేసి సీల్ చేసిద్ది. దాన్ని ఎవరు ఓపెన్ చేయడానికి వీలు లేదు. ఆ ఓనర్షిప్ ఎవరి కిందకి వెళ్ళిపోయింది? ఆ అధికారం ఎవరి కిందకి వెళ్ళిపోయిందంటే గవర్నమెంట్ కిందకి వెళ్ళిపోయింది. దేవుడు కూడా మనల్ని తన కోసం నిర్ణయించుకొని మనకు కూడా ఒక సీల్ వేసాడు. ఏంటి ఆ సీల్ అని అంటే, పరిశుద్ధాత్మ చేత మీరు ముద్రింపబడితిరి అని 13వ వచనంలో మనం చూస్తాం 1వ అధ్యాయం. మాత్రమే కాదు, మన స్వాస్థ్యానికి పరిశుద్ధాత్మను సంచకరువుగా మనం కలిగి ఉన్నాం. సంచకరువు అని అంటే నాకు తెలుగులో అర్థం కాక ఇంగ్లీష్ బైబిల్లో కామెంటరీలో చూస్తే అక్కడ రాయబడిన మాట ఏంటంటే అడ్వాన్స్ భయానా. ఇక్కడ దేనికి పరిశుద్ధాత్మని సంచకరువుగా ఉంచారు, లేదంటే గ్యారంటీ, దేని కొరకు గ్యారంటీగా ఉంచారు అని అంటే మన స్వాస్థ్యానికి. ఆ 1వ అధ్యాయంలో రాయబడింది మన స్వాస్థ్యం. దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. మనమే ఒక స్వాస్థ్యం అని అదే అధ్యాయాల్లో అదే వచనాల్లో మనం చూస్తాం. 1వ అధ్యాయంలో దేవుని కొరకు మనల్నే స్వాస్థ్యంగా ఏర్పరిచాడు యేసుక్రీస్తులో. పేతురు ఆ మాటనే రాస్తూ 1వ అధ్యాయంలో అన్నాడు, మన స్వాస్థ్యాన్ని పరలోకమందు భద్రపరిచి ఉంచాడు అన్నమాట 1 పేతురు 1వ అధ్యాయంలో మనం చూస్తాం. దేవుడు మనకు గొప్ప స్వాస్థ్యాన్ని, గొప్ప భాగ్యాన్ని, గొప్ప ఆధిక్యతను మనకి యేసుక్రీస్తు ద్వారా కలిగించి ఆ స్వాస్థ్యాన్ని గ్యారంటీగా ఉంచడానికి కొరకై పరిశుద్ధాత్మని మనకి సంచకరువుగా ఉంచాడు. ఎప్పటి వరకు అని అంటే విమోచన దినము వరకు. దేవుడు మనల్ని తన రక్తము చేత విమోచించాడు అని 1వ అధ్యాయంలో మనం చదువుకుంటాం ఎఫెసీ పత్రిక. మాత్రమే కాదు, ఆయన ఎప్పటి వరకు మనల్ని విమోచిస్తూ ఉంటాడు అని అంటే 1వ యోహాను పత్రికలో మనం చదివితే అక్కడ కూడా విమోచన. ప్రతిరోజు మనల్ని మన పాపముల నుండి తన రక్తము వలన కడిగి మనల్ని విమోచిస్తాడు అని అక్కడ మనం చూసాం. మాత్రమే కాదు, మరొక విమోచన, 3వ విమోచన కూడా ఏంటంటే యేసు ప్రభు రాకడలో మన దేహం నుంచి మనకు కూడా విమోచన. 3 రకాల విమోచనలు మనం కలిగి ఉన్నాం. ఆ 3 రకాల విమోచనలు మనం కలిగి ఉండి మనం ఎదురు చూసే విమోచన, దేవుని రాకడ కొరకై మన దేహం నుంచి విమోచన పొందే ఆ విమోచన కొరకై గ్యారంటీ, ఆ నిరీక్షణ లేదంటే ఆ ఖచ్చితత్వాన్ని మనకి ఇవ్వటం కోసం సంచకరువుగా ఎవరు ఉంచారంటే పరిశుద్ధాత్మను కూడా మనల్ని ఉంచాడు, మన కోసం ఉంచాడు. దీని వెనకమాల ఆయన ఉద్దేశం ఏంటంటే మనల్ని తన కోసం నిర్ణయించుకొని తన మహిమకు, తన కృపా మహిమకు మనం ఏం చేయాలని? కీర్తి కలుగు చేయాలని. ఈ ఉదయకాలం ఆ కృపా మహిమకు కీర్తి కలుగు చేయాలని మనందరం చేరువచ్చాం. ఆయన ఆరాధించాలని మనందరం సిద్ధపాటు కలిగి చేరువచ్చాం. ఇప్పుడు దాకా పాటలతో ఆయన స్తుతించాం. ఇప్పుడు మనందరం స్వరాలెత్తి స్తుతులు చెల్లించడం ద్వారా ఆయన కృపా మహిమ కీర్తి కలిగి చేయవచ్చు. కానీ దానికన్నా ముందు ఒక దేవుని సేవకుడు ఎలా అన్నాడు, నిజమైన భక్తి ఏంటి అని అంటే ఎవరినైతే మనం ఆరాధన చేస్తామో
వారిలాగా మారటం అంట. కొంతమంది యవనస్తులు క్రికెటర్స్‌ని నేను ఆయనకి ఫ్యాను, పలానా ఆయనకి ఫ్యాను, లేదంటే పలానా హీరోకి ఫ్యాన్ అని అంటుంటారు. ఎలా ఊరకనే మాటతోనే అనరు. ఆ హీరో ఎలాంటి హెయిర్ స్టైల్ చేసుకున్నాడో వీళ్ళు కూడా అలాంటి హెయిర్ స్టైల్ చేసుకొని నేను ఆయన ఫ్యాన్ అంటారు. లేదంటే ఆ క్రికెటర్ ఎలాంటి హెయిర్ స్టైల్ కలిగి ఉన్నాడో, ఎలాంటి షాట్స్ ఆడతారో వీళ్ళ ఫేవరెట్ షాట్ కూడా అలా చేసుకొని నేను ఆయన ఫ్యాన్ అంటారు. అంటే ఆయన అనుకరిస్తారు. ఆయనలాగా జీవించాలని చూస్తారు. అలానే యేసు ప్రభువుని నిజంగా మనం ఆరాధన చేస్తున్నప్పుడు మన ఆరాధన ఆయన్ని అనుకరించి, ఆయనలాగా జీవించి, ఆయన కృపా మహిమకు మనం కీర్తి కలుగు చేయాలి. ఆయన కృపా మహిమకు కీర్తి కలుగు చేయటం అంటే, ఆయన లక్షణాలు మనం కలిగి జీవించి, ఆయన మహిమపరచటమే. దేవుణ్ణి చాలా రకాలుగా, చాలా రీతుల్లో ఆయన్ని స్తుతించొచ్చు, ఆయన్ని కొనియాడొచ్చు. అన్నిటికంతా ఉత్తమమైన మార్గం ఏంటంటే, మన జీవితం ద్వారా దేవుణ్ణి మహింపరచటం. తన కృపా మహిమకు కీర్తి కలుగు చేయాలని నోటి ద్వారా కాదు, లేదంటే ఏదైనా సత్క్రియలు చేతి ద్వారా కాదులే కానీ, మన ప్రవర్తన ద్వారా, మన జీవితం ద్వారా ఆయన్ని మహింపరచాలి. ఆయన కృపా మహిమకు కీర్తి కలుగు చేయాలి. ఆ తర్వాతే పాటలైనా, స్తుతులైనా ఏదైనా. ఈ ఉదయకాలం దేవుని యొక్క కృపా మహిమకు కీర్తి కలుగజేయటానికి ముందుగానే మనల్ని ఏర్పాటు చేసుకున్న దేవుడు మన కొరకు తన కుమారుణ్ణి పంపించాడు కదా. రక్షణలో ఆ 1వ అధ్యాయంలో చూస్తే త్రిత్వం యొక్క పాత్ర కనపడిద్ది. తండ్రి యొక్క పాత్ర, కుమారుని యొక్క పాత్ర, పరిశుద్ధాత్ముని పాత్ర కూడా రక్షణలో ఏ విధంగా ఇమిడి ఉందో 1వ అధ్యాయంలో చాలా చక్కగా వివరించాడు. ఆదికాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో కూడా సృష్టి క్రమంలో మానవుల్ని తయారు చేసేటప్పుడు అప్పుడు కూడా త్రిత్వం యొక్క పాత్ర కనపడుతూ ఉండిద్ది. మన పోలికలో మనల్ని నరులము చేయుదుము. మన అన్నప్పుడు కొంతమంది దేవజనులు అంటారు, ముగ్గురు కలిసి ఆలోచన. రక్షణ విషయంలో కూడా మనల్ని భౌతికంగా సృజించే విషయంలో మాత్రమే కాదు, ఆత్మీయంగా మనల్ని సృజించే విషయంలో కూడా త్రిత్వం యొక్క పాత్రను మనం చూస్తున్నాం. తండ్రి అయిన దేవుడు ఉద్దేశించాడు, నిర్ణయించాడు. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆ కార్యాన్ని జరిగించారు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించడం ద్వారా ఆ కార్యంలో మనం సాగుతూ వస్తున్నాం. ఉద్దేశం ఏంటంటే ఆయన కృపా మహిమకు కీర్తి కలుగు చేయాలని. ఈ ఉదయకాలం ఆ విధంగా ఆయన ఆరాధించాలని మనం చేరి వచ్చినప్పుడు, గత వారమంతా లేఖనం సెలవిస్తున్నట్లుగా మన జీవితం ద్వారా దేవుని కృపా మహిమకు కీర్తి కలుగు చేసామా? మన ప్రవర్తన ద్వారా, మన వైఖరి ద్వారా దేవుని కృపా మహిమకు కీర్తి కలుగు చేసామా అని తప్పకుండా మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను అని లేఖనం సెలవిస్తుండగా, మనల్ని ముందుగానే తన కోసం నిర్ణయం చేసుకున్న ప్రియ ప్రభు వారిని మనందరం కలిసి ఆయన ఆరాధన చేస్తూ, ఆయన మహింపరుస్తూ ప్రభు బలలో పాలు పంపులు పొందుదాం. అట్టి విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించునుగాక.